జ్ఞానం వాణి శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమంలో సింహరాశి వారి గురించి మరికొన్ని విశేషములు తెలుసుకుందాము. ఎవరు ఏ తప్పు చేసినా అంగీకరిస్తే మాత్రము మీరు వారిని క్షమిస్తారు. మీకు కోపము కలిగించే అంశాలు రెండు. ఒకటి గుట్టు గుంభన చాటుమాటుతనము. రెండు నమ్మకముతో మోసము చేయుట. ఈ రెండు లక్షణములు ఉన్నవారు మీ చేతిలో దెబ్బతినక తప్పదు. ఇతర వ్యక్తులను మీరు పూర్తిగా విశ్వసించుటయో లేక ద్వేషించి దూరముగా నెట్టివేయుటయో ఉంటుంది. కానీ భేదమున్నను మంచితనము చూపుట మీకు సాధ్యము కాదు. ఇతరులతో సంబంధము విషయమున మీకు ప్రేమయో ద్వేషమో ఉంటుంది, కానీ లౌక్యముతో మంచిగా కాలక్షేపము చేయుట మీకు సాధ్యపడదు. మానవత్వముపై మంచితనముపై మీకు అంతులేని నమ్మకం ఉంటుంది. కొత్తవాణిని కూడా మీరు నమ్మకుండా ఉండలేరు. జాలిగొలుపు దృశ్యము కనిపిస్తే మీరు కష్టముల పాలై కూడా బాధ్యతను వహించి సహాయము చేస్తూ ఉంటారు. కపటముగా జాలిగొలుపు వారు కూడా మీ అభిమానమును చూరగొంటారు. మీ సహాయము పొందినవారు ఆ మోసము బయటపడితే మాత్రము మీ తీవ్రతకు వారు దెబ్బతినక తప్పదు. మోసము చేయుట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ మీ స్వభావములో లేవు. అందరూ మీ మాటకు లోబడి ఉండవలెనని, మీరందరికన్నా తెలివిగలవారని మీ నమ్మకము. ఇతరులలో కూడా అట్టివారుందురని జ్ఞప్తియందు ఉంచుకొనుట మంచిది. మీ సంభాషణలు నిశితములు, అర్థవంతములు అయి ఉంటూ ఉంటాయి. మీ కంఠధ్వని ఇతరులను వశపరుచుకొనగలదు. మీ వాక్యములు సూత్రప్రాయములు, ఆలోచనాత్మకములు. అట్లుండున అహంకారము కూడా మీకు ఉంటుంది. మీ సంభాషణలను మీరే వినవలననేటువంటి వింత కోరిక మీలో ఉంటుంది. మిమ్ము ఎదిరించిన వారు మీకేనాడైనను లొంగక తప్పదు. మీతో మంచిగా ప్రవర్తించిన వారికి మీరు లొంగిపోవుట తప్పదు. డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము మీ దృష్టిలో ఏమంత విలువైనవి కావు. రెండు విషయములకు మాత్రము మీరు లొంగిపోదురు. ఒకటి కీర్తి, దాని దాహము లేక ప్రచారకాంక్ష, అనగా మీ పేరు 10 మంది చెప్పుకొనవలనను కోరిక. ఇక రెండవది ఇతరుల ప్రేమాదరములను చూరగనవలనను కాంక్ష. మీకు జీవితమున కావలసిన పరమధ్యేయమైన ఆదర్శమొక్కటే, అది ఇతరుల ప్రేమ. దీని ప్రక్కన మీరు జయింపవలసిన చిన్న అంశం ఉంది, అది డాంబికత్వము. ఇతరులు మిమ్ము పొగడవలనను కోరిక, మిమ్ములను మీరు శ్లాఘించుకొనుచు ప్రసంగములు చేయుట. ఈ లక్షణమును నిగ్రహించుకొనవలెను. లేనిచో మీ అంతవారు లేరు అని నిగ్రహించలేకపోయినచో ఇతరుల హేళనకు గురి అయి తాటి ఆకులు కట్టించుకొందురు. మనస్సును క్రమశిక్షణగా ఉంచినచో మీరు సాధింపరాని మహాకార్యములు లేవు. అన్నీ మీకు వశ్యములే. మీరు ఇతరులలో ఆవేశము పుట్టించి కార్యోన్ముఖులను చేసి నమ్మకము కలిగించి ఎదగవలెనను కాంక్షను నిప్పులలో దుమికించగలరు. కానీ ఈ ఆవేశమును సత్సంకల్పము వైపు మరలించి మీ వారిని మీరు
మంచి మార్గమున నడిపించి రక్షింపవలసిన బాధ్యత మీకున్నదని మాత్రమో మరువరాదు. ఆశ్రయించిన వారిని కాపాడుటలో కొంత విచక్షణ చూపవలను. విచక్షణ లేక ఆవేశమున తప్పు చేసిన వారిని వెనుక వేసుకొని న్యాయపక్షము వారిని ఎదిరించి పోరాడి అటుపైన బాధపడవలసిన పరిస్థితులు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ స్వభావము కూడా మీకు ఉంది. దీనిని మార్చుకుంటే మంచిది. ఈ యొక్క విషయమున కూడా కొంత సత్వగుణము మీకు కావలసి ఉంటుంది. ఇక వృత్తి మీకు ఏది బాగుంటుందో చూద్దాము. వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు కూడా మీకు అనుకూలము. బాధలలోనున్న వారిని రక్షించే వృత్తుల శాఖలలో మీరు రాణిస్తారు. వ్యాపార సంస్థలలో ప్రచారములకు సంబంధించిన వృత్తులు కూడా మీకు మంచివే. వస్తువులను వ్యక్తులను కూర్చిన మంచి విషయములను ఎత్తిచూపుట, ఎదుటవానికి నచ్చునట్లు సమన్వయపరచుట మీకు తెలుస్తూ ఉంటుంది. ఔషధముల, రసాయన ద్రవ్యముల, ఉన్ని వస్తువుల వ్యాపారము, వస్తు ప్రదర్శనశాలలు నిర్వహించుట, టూరింగ్ ఏజెంట్లుగా కూడా పనిచేయుట మీకు సరిపడుతుంది. ఇంకా కూడా మీ వాగ్దాటికి, ఉపన్యాసాదులకు, సాహిత్యమునకు, శాస్త్రబోధనకు, సాంకేతిక విద్యలను క్రమశిక్షణకు నేర్పించుటకు వాటిని సంబంధించిన వృత్తులలో కూడా మీరు రాణిస్తారు. మిమ్ము ఇతరులు సులభముగా నమ్మి లక్షలైనను పెట్టుబడులను వర్షిస్తూ ఉంటారు. కనుక భారీ ఎత్తున వ్యాపార సంస్థలను మీరు నిర్వహించగలరు. కానీ అట్టి పరిస్థితులలో మీరు అధికారిగా లేక సలహాదారునిగా ఉండుట మాత్రమే శ్రేయస్కరము. ఆదాయ వ్యయములు, లెక్కలు మున్నగు అంశములను మీరు నిర్వహించినచో దెబ్బతిందురు. వానిని ఇతరులచే చేయించవలెను. మొత్తము మీద మీరు ఉద్యోగములలో కన్నా వ్యాపారాది విషయములలోనే ఎక్కువ రాణిస్తారు. ఒకరి క్రింద పనిచేయు చిన్న ఉద్యోగములలో మీకు చికాకులు ఎక్కువ ఉంటాయి. అధికారులతో మీకు పొత్తు కుదరదు. మీరు వారిలో తప్పులు పట్టుట వలన వారు మిమ్ము తొలగించుటయో జరుగుతూ ఉంటుంది. మీ జోక్యము అక్కరలేని చోట అతిగా కోపించుచుండుట మీలోని హాస్యాస్పదమైన లక్షణము. దీనిని నియంత్రించుకొనవలెను. డబ్బును మీరు నిలువ చేయలేరు. ఆవశ్యకమైనప్పుడు ఎంతైనను ఆర్జించగలరు. అప్పులు మీకు సులభముగా పుడతాయి. నలుగురి మంచితనమునకై దుర్వ్యయము చేసి అప్పుల పాలై కష్టములను అనుభవించు అవకాశము ఉన్నది. ఇది వారి వారి వ్యక్తిగత జాతకములలో ఉన్న గ్రహస్థితిని బట్టి చెప్పబడుతూ ఉంటుంది. ఇది ఈ రాశిలోని అందరికీ వర్తించదని తెలుసుకోవాలి. ఈ అంశమున యావజ్జీవము జాగరూకత వహింపవలసి ఉంటుంది. దాన ధర్మాదులకు కొంత, మీరును మీ ఆశ్రితులను చేసిన తప్పులు దిద్దుకొనుటకు కొంత మీ ధనము విశేషముగా వ్యయమైపోతుంది. అయితే దాన ధర్మాదుల వలన మీ వ్యయము చాలా మంచిది. లాటరీలు, ఆకస్మిక ధనలాభము, ఇతరులు మీ పేర రొక్కము కానీ ఆస్తి కానీ అప్పచెప్పుట కూడా జరుగుతూ ఉంటుంది. పిత్రార్జితము తక్కువ అనే చెప్పవచ్చును. వచ్చే వారము మనము వీరి యొక్క వివాహము, దాంపత్య జీవితము మున్నగు విషయముల గురించి తెలుసుకుందాము. స్వస్తి. సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవా